ఈ భూమి మీద బ్రహ్మాస్త్ర ప్రయోగం తెలిసిన చివరి యోధుడెవరో మీకు తెలుసా? అలాగే చనిపోయి కూడా తిరిగి బ్రతికిన వీరుడెవరో మీకు తెలుసా? అతని పేరు వృషకేతుడు, కర్ణుడి చివరి కుమారుడు. కర్ణుడి గురించి ఆల్రెడీ మీకు తెలుసు. మహాభారతంలో గొప్ప యోధుడిగా, దానవీర శూర కర్ణుడుగా పేరు పొందిన వీరుడతడు. కర్ణుడికి 2 భార్యలు, మొత్తం 10 మంది పిల్లలు ఉన్నారు. మొదటి భార్య పేరు వృషాలి. ఈమె దుర్యోధనుడి రథసారథి కూతురు. రెండో భార్య పేరు సుప్రియ. ఈమె దుర్యోధనుడి భార్య భానుమతికి ప్రాణ స్నేహితురాలు. కర్ణుడికి మొదటి భార్య వృషాలి ద్వారా మొత్తం 9 మంది పిల్లలు కలిగారు. వారు చిత్రసేనుడు, సత్యసేనుడు, సుసేనుడు, శత్రుంజయుడు, ద్విపతుడు, బాణసేనుడు మరియు ప్రసేనుడు. అయితే వీరిలో సుధామునికి 9 సంవత్సరాల వయసులో ద్రౌపది స్వయంవరంలో అర్జునుడి చేత చంపబడ్డాడు. మిగిలిన 8 మంది కురుక్షేత్ర సంగ్రామంలో పాల్గొన్నారు. పాండవుల చేతిలో మరణించారు. ఇక కర్ణుడికి అతని రెండో భార్య సుప్రియకు జన్మించిన వాడే వృషకేతుడు. ఇతడే మన కథానాయకుడు. కర్ణుడు చనిపోయే నాటికి ఇతను చాలా చిన్నవాడు. రాధేయుని మరణం తర్వాత పాండవులు ఇతన్ని దత్తత తీసుకున్నారు. అర్జునుడు ధనుర్విద్యను, భీముడు గదా యుద్ధాన్ని ఇతనికి నేర్పించారు. కృష్ణుడు కూడా ఇతన్ని ఎంతగానో ఇష్టపడేవాడు. అతనికి అత్యంత శక్తివంతమైన బ్రహ్మాస్త్ర, వరుణాస్త్ర, అగ్ని, వాయువ్య అస్త్రాలను వినియోగించడం నేర్పించాడు. అయితే ఈ 4 అస్త్రాలను వాడితే భూమిపై జీవరాశి మిగలదు. ఇది తెలిసిన కృష్ణుడు ఈ జ్ఞానాన్ని ఎవరికీ బోధించవద్దని, వీటిని ఎక్కడా వాడవద్దని వృషకేతునికి సూచించాడు. ధర్మరాజు అశ్వమేధ యాగం చేస్తున్నప్పుడు ఆ యాగ సంరక్షకునిగా అర్జునుడితో కలిసి చాలా యుద్ధాలలో వృషకేతుడు పాల్గొన్నాడు. ఎన్నో రాజ్యాలను జయించాడు. అలా యాగ సమయంలో బభ్రువాహనుడితో యుద్ధం చేయాల్సి వచ్చింది. ఈ బభ్రువాహనుడు ఎవరో కాదు, అర్జునుడికి చిత్రాంగదకి పుట్టినవాడు. కొన్ని రోజుల పాటు జరిగిన ఆ భయంకర యుద్ధంలో బభ్రువాహనుడి చేతిలో వృషకేతుడు చనిపోతాడు. అయితే ఇది తెలిసిన అర్జునుడు కొడుకు బభ్రువాహనుడిని మందలించి వృషకేతుడి మరణానికి చాలా చింతిస్తాడు. అప్పుడే అక్కడకు ఉలూపి వచ్చి తన దగ్గర ఉన్న నాగమణితో వృషకేతుణ్ణి బ్రతికిస్తుంది. ఈ ఉలూపి ఎవరో కాదు, అర్జునుడి మరో భార్య నాగరాజు కౌరవ్య కుమార్తె. సో మణి సహాయంతో బ్రతికిన వృషకేతుడిని తర్వాత కాలంలో ధర్మరాజు అంగ, ఇంద్రప్రస్థ రాజ్యాలకు రాజుని చేస్తాడు. జనరంజక పాలన సాగించి వృద్ధాప్యంలో సహజ మరణాన్ని పొందుతాడు. సో ఇది వృషకేతుడి కథ.